ఉరవకొండ మాలమ్మ తల్లి స్వయంగా వచ్చిన యథార్థ సంఘటన మీకు తెలుసా? పూర్వం అనంతపురం జిల్లా ఉరవకొండ పరిసర ప్రాంతాల్లో నీటి కొరత, పంటలు పండకపోవటం, భయంకరమైన వ్యాధులు వచ్చి ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ప్రజలను కాపాడడానికి వచ్చిన శక్తే మాలమ్మ తల్లి అమ్మవారు. అక్కడ ఒక గొర్రెల కాపరి ప్రతిరోజు తన మందను మేపుతూ జీవనం సాగించేవాడు. ఒక రోజు మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఒక యువతి ఆ గొర్రెల కాపరి వద్దకు వచ్చి, నాకు చాలా దాహంగా ఉంది అని అడిగింది. ఆ కాపరి తన దగ్గర ఉన్న పాలను ఒక పాత్రలో పోసి ఆ యువతికి ఇచ్చాడు. ఆమె పాలను తాగి అక్కడే ఉన్న ఒక పెద్ద బండరాయిపై కూర్చొని విశ్రాంతి తీసుకుంది. కాపరి తన పనిలో నిమగ్నమై కొద్దిసేపటి తర్వాత తిరిగి చూసేసరికి ఆ యువతి కనిపించలేదు. ఆశ్చర్యంతో చుట్టుపక్కల వెతకగా ఆమె కూర్చున్న ఆ బండరాయిపై 2 పాదముద్రలు స్పష్టంగా కనిపించాయి. ఆ రాత్రి కాపరి కలలో అమ్మవారు కనిపించి, నేను మాలమ్మను, గ్రామాన్ని రక్షించడానికి ఇక్కడ శిలగా వెలిసాను అని చెప్పారు. మరుసటి రోజు గ్రామస్తులందరూ కలిసి ఆ బండరాయిని దర్శించుకొని పూజలు చేయడం ప్రారంభించారు.